ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎన్నికల తరుణంలో ఏపీలోకి భారీగా డ్రగ్స్ కలకలం రేపుతుంది. బ్రెజిల్ నుంచి విశాఖకు 25,000 కిలోల కంటైనర్ చేరింది. ఈ నేపథ్యంలోనే అంతా అవాకయ్యారు. అందులో నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నట్లుగా సిబిఐ గుర్తించింది. ఇక విశాఖ సంజ ఆక్వా ఎక్స్పోర్ట్స్ కు బుక్ అయింది ఈ కంటైనర్. అయితే దీని విలువ దాదాపు లక్షల కోట్లు ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఫస్ట్ టైం కన్సైన్మెంట్ మేము ఆర్డర్ చేసింది ఇన్యాక్టివ్ స్టే. ఎవరైతే రెగ్యులర్గా తెప్పిస్తున్నారో ఫీడ్ ఫ్యాక్టరీ వాళ్ళు, షింప్ ఫీడ్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిదైనా తెప్పిస్తున్నారో అలాగే వాళ్ళు రిఫరెన్స్ తీసుకుని తెప్పించాము. సో వాళ్ళు కస్టమ్స్ డేటాలో వెరిఫై చేయొచ్చు. ఈ సప్లైర్ ఇంతకుముందు ఎవరికైనా ఇచ్చారా లేదా వాళ్ళు చెక్ చేయాలి. అది మాకు యాక్సెస్. వాళ్ళని చెప్పొచ్చు, కో ఎక్స్పోర్టర్స్తో డిస్కస్ చేసి మీరు ఏం వాడుతున్నారని చెప్తే అది తెప్పించారు హరిగారు. ఎందుకంటే హరిగారే కాంటాక్ట్ చేశారు సప్లై. మాకు ఇక్కడికి వచ్చే వరకు కూడా మాకు అనుమానం లేదు. వాళ్ళు ఓపెన్ చేశాక వాళ్ళు చెప్పారు ఇందులో సస్పిషియస్ ప్రోడక్ట్ ఉంది అని. హరిగారు నేనండి, నాకు ఫస్ట్ టైం నేను డాక్యుమెంటేషన్ డీల్ చేస్తానండి. ఆ డాక్యుమెంటేషన్లో ఏమైనా డిస్క్రిపెన్సీ ఉందా అని పిలిచారని వెళ్ళాను నేను. అంటే అందులో అక్కడికి వెళ్ళాక ఏంటంటే వాళ్ళు రెడ్ శాండల్ అంటున్నారు, మనం డ్రైడ్ ఈస్ట్ కదా తెప్పించామని మా ఏజెంట్ చెప్పాడు, న్యూపోర్ట్ షిప్పింగ్. సరే ఓపెన్ చేయండి, మనం ఆర్డర్ చేసింది అది, సీల్ అదే ఉంది. ఓపెన్ చేశాక బ్యాగ్స్ ఉన్నాయి. ఇదేంటి బ్యాగ్స్ ఉన్నాయి కదా రెడ్ శాండల్ అన్నారు. సర్లేండి ఒక టెన్షన్ పోయింది అని వాళ్ళు చెక్ చేసుకుంటారు కదా అనుకుంటే లేదు, ఆ బ్యాగ్స్ చెక్ చేయడానికి వచ్చారన్నది తర్వాత తెలిసింది మనకి. మాది ఫస్ట్ టైం కన్సైన్మెంట్ మేము ఆర్డర్ చేసింది ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్టే. ఎవరైతే రెగ్యులర్గా తెప్పిస్తున్నారో ఫీడ్ ఫ్యాక్టరీ వాళ్ళు, షింప్ ఫీడ్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిదైనా తెప్పిస్తున్నారో అలాగే వాళ్ళు రిఫరెన్స్ తీసుకుని తెప్పించాము. సో వాళ్ళు కస్టమ్స్ డేటాలో వెరిఫై చేయొచ్చు. ఈ సప్లైర్ ఇంతకుముందు ఎవరికైనా ఇచ్చారా లేదా వాళ్ళు చెక్ చేయాలి. అది మాకు యాక్సెస్. వాళ్ళని చెప్పొచ్చు, కో ఎక్స్పోర్టర్స్తో డిస్కస్ చేసి విశాఖ తీరంలో డ్రగ్స్ పట్టుబడడం పైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దాదాపు 25,000 కిలోల డ్రగ్స్ పట్టుబడడంపై షాక్ గురయ్యారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఏపీని డ్రగ్స్ రాజధానిగా మార్చిందని చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఈ ఘటన వెనుక ఖచ్చితంగా అధికార పక్షం హస్తం ఉండొచ్చని ఆరోపించారు. ఇక ఎన్నికల కోసమే రాష్ట్రానికి డ్రగ్స్ తెచ్చినట్లుగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డ్రగ్స్ వ్యవహారంపై మరింత సమాచారం మా ఏపీ ఇన్ఛార్జి కాశీరావు. గురు, విశాఖ తీరంలో డ్రగ్స్ కలకలం రేగింది. బ్రెజిల్ నుంచి కంటైనర్ లో విశాఖకు 25,000 కిలోల డ్రగ్స్ చేరింది. ఇంటర్పోల్ సమాచారంతో రంగంలో దిగినటువంటి ఢిల్లీ సిబిఐ కార్యాలయం విశాఖ సిబిఐ అలాగే కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేసింది. 25 కిలోల చొప్పున 1000 బ్యాగులు ఉన్నట్లుగా కూడా గుర్తించింది. జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా ఈ నెల 16న విశాఖ వచ్చినట్లు కూడా గుర్తించింది. ఈ మేరకు ఈ నెల 19న నార్కోటిక్స్ నిపుణులతో వచ్చి సిబిఐ నిర్ధారించనుంది. బ్రెజిల్ నుంచి కంటైనర్ లో వచ్చినటువంటి ఈ సరుకును సీజ్ చేసినట్టు సిబిఐ తన ఎఫ్ఐఆర్ లో పేర్కొనింది. అయితే LAB 22 43 48 ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ తో సీల్ చేసి ఉన్న కంటైనర్ లో డ్రగ్స్ గుర్తించినట్లు సిబిఐ తెలిపింది. మొత్తం మీద అయితే ఈ డ్రగ్స్ గా కూడా ఎఫ్ఐఆర్ లో డ్రగ్స్ సరఫరా జరిగిందని చెప్పి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే
ఈ విశాఖ తీరంలో 25,000 కిలోల డ్రగ్స్ ను సిబిఐ కస్టమ్స్ స్వాధీనం చేసుకోవడంపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ డ్రగ్స్ రాకెట్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెద్దల హస్తం ఉందని చెప్పి కూడా వాళ్ళు ఆరోపించడం కూడా జరిగింది. ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ కు ఏపీకి ఎలా వచ్చాయనే దాని మీద కూడా చంద్రబాబు ధ్వజమెత్తారు. విశాఖ పోర్ట్ లో 25,000 కిలోల డ్రగ్స్ ని సిబిఐ స్వాధీనం చేసుకోవడం షాక్ గురి చేసిందన్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ డ్రగ్స్ ద్వారా ఏం చేయాలనుకుంటుందని కూడా చంద్రబాబు ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. అయితే కాశీరావు, ఈ కంటైనర్ విశాఖ సంధ్య ఎక్స్పోర్ట్ ద్వారా బుక్ అయినట్లుగా తెలుస్తుంది కదా, దీనిపైన ఆ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? అయితే ఈ డ్రగ్స్ విషయంలో ఇంటర్పోల్, సిబిఐ కస్టమ్స్ అధికారులు ఈ డ్రగ్స్ విషయంలో విశాఖ అడ్రస్ ఉన్నటువంటి సంజయ్ అక్వామెరైన్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొన్న హరికృష్ణను సంప్రదించగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది కొత్త ఫీడ్ ఫ్యాక్టరీ ప్రారంభించామని, డైడ్ ఈస్ట్ మాకు ముడి పదార్థం అని బ్రెజిల్ నుంచి సరుకు తెప్పించామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే ఈ డ్రగ్స్ కు సంబంధించి దానికి సిబిఐకి పలు ప్రశ్నలు సంధించిన అయితే సంతృప్తికరమైన సమాధానం అయితే వాళ్ళు ఇవ్వలేదని చెప్పి ఈ సంస్థకు సంబంధించిన ఓనర్ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదని చెప్పి కూడా సిబిఐ చెప్తా ఉన్నారు. అయితే ఈ డ్రగ్స్ కు సంబంధించినటువంటి ఓనర్ హరికృష్ణ మాత్రం ఖచ్చితంగా తాను సిబిఐకి సహకరిస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే జనవరి 14న బ్రెజిల్లో సరుకు బయలుదేరింది, 16న విశాఖ జరిగింది. అసలు ఏం జరిగిందో తెలియదు, ఇది ప్రభుత్వాలకు సంబంధించిన అంశం, మేము సిబిఐ విచారణకు సహకరిస్తామని చెప్పి కూడా పూర్తిగా చెప్పడం జరిగింది. ఇక ఇదే విషయానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చివరకు మాదక ద్రవ్యాలకు అడ్డాగా మార్చేసిందని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆవేదన వ్యక్తం జరిగింది. అయితే ఎక్కడ గంజాయి పట్టుబడ్డా మూలాలు మన రాష్ట్రంలోనే ఉండటం సిగ్గుచేటు కూడా అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఈ అప్రదిష్టను మోస్తున్నటువంటి తరుణంలో విశాఖ పోర్టులో 25,000 కిలోల డ్రగ్స్ దొరికాయనే వార్త కూడా ఆందోళన కలిగిస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. ఈ భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకోవడం వెనక ఎవరు ఉన్నారో వెంటనే వెలికి తీయాలని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా డిమాండ్ చేయడం కూడా జరిగింది. గురు అయితే కాశీరావు, చంద్రబాబు చేసిన విమర్శలపైన ఇటు వైసీపీ నేతలు ఏమైనా స్పందించారా? అయితే ఇప్పటికైతే వైసీపీ నేతలు ఎటువంటి స్పందన లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నది ఏంటంటే డ్రగ్స్ కి వైఎస్ఆర్సీపీ పార్టీకి కేవలం రాజకీయటువంటి లబ్ధి కోసమే అటు తెలుగుదేశం పార్టీ కానీ అలాగే జనసేన కానీ విమర్శలు చేస్తా ఉన్నారు. సిబిఐ పట్టుబడిన తర్వాత నిజాలు నిగ్గుదేలుస్తాయి. దానికి సంబంధించినటువంటి డ్రగ్స్ సరఫరా వెనక ఎవరున్నారు ఏందనేది కూడా సిబిఐ తెలుస్తుంది. కాకపోతే తొందరపడి మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, జనసేన పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ కూడా ఇట్లా విమర్శించడం రాజకీయ లబ్ధి కోసం అని చెప్పి కూడా వైసీపీ నాయకులు చెప్తా ఉండటం జరుగుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ కాశీరావు.